నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుజిత ముందుగా ప్రధానాంశాలు అన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు పశ్చిమలో నిర్విరామంగా కొనసాగుతున్న అన్నదానం సుమారు 6 లక్షల మంది పాల్గొన్నారని వెల్లడి పల్లివేల బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు ముగ్గురు సజీవ దహనం ముగ్గురు పరిస్థితి విషమం కొనసాగుతున్న పుష్కర యాత్రికుల రద్దీ వర్షంలోనూ పుష్కర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ఠ పుష్కర ఘాట్ వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నగర పంచాయతీ పరిధిలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ఉండడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమ డిమాండ్లు నెరవేరే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండి 13 రోజులు చేరుకుంది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రి గారి దగ్గర నుంచి ఎటువంటి చలనం స్పందన కానీ కనపడటం లేదు. రాబోయే కాలంలో ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగా ఈ రోజున అన్ని మున్సిపల్ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం పెట్టాం. 24వ తారీఖున కలెక్టర్ ఆఫీసులు ముట్టడి పెడుతున్నాం. 26 నుంచి అవసరమైతే జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉన్న మంత్రుల ఇళ్లలో ముట్టడి కూడా పెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి అన్ని సంఘాలు కలిపి జేఏసీగా నిర్ణయం చేయడం జరిగింది. ఈ రోజున చాలా ప్రమాదం వాటిల్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజల్లో కూడా మేము వెళ్ళి అప్పీల్ చేస్తా ఉన్నాం. యూనియన్గా మా మద్దతు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించేటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖ నుండి వస్తున్న ఆల్టో కారు అన్నవరం పాత చెక్ పోస్ట్ వద్దకు వచ్చేసరికి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసులు కార్మికులను అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసుల జులుం నశించాలంటూ యూనియన్ నాయకులు స్టేషన్ ముందు బైఠాయించారు. ప్రకాశం జిల్లా హసనాపురం వద్ద బస్సులో నుండి 2 ఖైదీలు పరారయ్యారు. విజయవాడ నుండి అనంతపురం కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులు కళ్లు కప్పి దొంగలు పరారయ్యారు. 5 ఎస్కార్ట్స్ ఉన్నా వీరంతా నిద్రపోతుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలిని గిద్దలూరు సిఐ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకోవాల్సింది మేము అసలు ఉండడం పొద్దున్న తెలుసు మాకు ఉదయం. కట్టా శివశంకర్, కట్టా సత్యబాబు వీళ్ళిద్దరు కూడా కరడు కట్టిన అంతరాష్ట్ర దొంగలు. ఇళ్లలో చోరీలు చేస్తూ ఉంటారు. వీళ్ళ ఆపరేటింగ్ ఏరియా వచ్చేసి విజయవాడ, అనంతపురం, మరికొన్ని ప్రాంతాల్లో గతంలో నేరాలు చేసినారు. ఈ క్రమంలో పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళని కోర్టులో, విజయవాడ కోర్టు నుంచి అనంతపురం కోర్టులో ప్రొడ్యూస్ చేసి తిరిగి మళ్ళా విజయవాడ జైల్లో అప్పచెప్పడానికి అనంతపురం ఎస్కార్ట్ పోలీసులు గత రాత్రి అనంతపురం నుంచి తీసుకొస్తా ఉంటే హసనాపురం, కుమరోలు మండలం హసనాపురం అనే గ్రామం దగ్గరికి వచ్చేసరికి బస్సులో పాసింజర్స్ మూత్రానికి ఆపితే వాళ్ళతో పాటు మాకు కూడా వస్తుందని చెప్పి వీళ్ళు దిగి ఎస్కార్ట్ పోలీసులను నెట్టేసి చీకట్లో పరారయ్యారు. దీనికి సంబంధించి అనంతపురం ఏఆర్ ఎస్కార్ట్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ రిపోర్ట్ ఇచ్చాడు. కేసు నమోదు చేశాము. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ లో పుష్కర స్నానం ఆచరించి అనంతరం పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరిలో పుష్కర స్నానం చేయడం ఆనందంగా ఉందని, స్నానం చేసిన అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ గోదావరిలో స్నానం చేస్తే మోక్షం కలుగుతున్న నమ్మకం. ఇవన్నీ కలిపి ఈ రోజున దాదాపు కోట్ల మంది ప్రజలు ఈ పుష్కర స్నానం రావడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా మరి చేసిన ఏర్పాట్లు కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు ఈ పుష్కరాలని ఒక ఛాలెంజ్గా తీసుకుని భారతదేశంలో మహాకుంభమేళ తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావటం, వారికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సదుపాయాలు చేయటం, ఇదంతా కూడా చరిత్రలో నిలిచిపోయే సంఘటన.
తూర్పుగోదావరి జిల్లా కుండలేశ్వరం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సహితం లెక్క చేయకుండా భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా కాట్రేనికోన ఎంపీడీఓ విశ్వనాథ్, జ్యోతిరావు పూలే, సావిత్రిబా పూలేలకు పిండ ప్రదానం చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తులు పుష్కర ప్రదేశాల్లో మాత్రమే దుస్తులు మార్చుకొనవలెను. 2015 సందర్భంగా పిండ ప్రదాన కార్యక్రమం అతి ముఖ్యమైనది. ఈ మహాపుష్కరాల్లో తండ్రులకు, తల్లులకు, పితృదేవతలతో సమానంగా తన ఇష్టమైనటువంటి వ్యక్తులకు, స్నేహితులకు ఎవరికైనా సరే పెట్టవచ్చు, పిండ ప్రదానం చేయవచ్చు అని చెప్పి మరి శాస్త్రాలు చెప్పినాయి కనుక ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గోపాలపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చెన్నైకు చెందిన ఎన్ఆర్ఎం ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్తూ గోపాలపురం వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకో బస్సు పెరబెట్టబోయి ఇతనే అతను అర్రం వెళ్ళిపోయారా మీదే మేము పడుకొని ఉన్నాం. ఆ టైంలో ఒక కుదుపు మాత్రమే కదిలింది బస్సు. దాంట్లోనే మేము అలర్ట్ అయిపోయి కిందికి దిక్కున్నాం. ప్రయాణికులు ఐడియా లేదండి. అప్రాక్సిమేట్గా 16 to 20 మెంబర్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు అది స్లీపర్, అది అంతమంది. సంఘటన వచ్చేసరికి మనం ఏం చెప్పలేము. మేబీ బస్సు రాంగ్ రూట్లో ఉన్నట్టుంది, దానికి ఎదురుగా వస్తుంది లారీ కొట్టేసి. అప్రాక్సిమేట్గా 15-20 మెంబర్స్కి అయితే తగిలింది. అన్ని మైనరీ. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 30 సెల్ ఫోన్లు, 2,10,000 నగదు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సిఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. సరే మీరు కానీ తోయండి మనసులో. బంగ్లాదేశ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది, టెస్ట్ క్రికెట్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సంబంధించి రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు నేను 2 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆంజనేయులు మరియు 3 టౌన్ ఎస్ఐ మహేష్ మరియు సిబ్బంది కలిసి మూడమీది బల్లో శివారెడ్డి ఇంటిపైన మిద్దిపైన గ్రామం ఇది క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న సమాచారంపై మేము మా సిబ్బందితో పాటు రైడ్ చేసి అక్కడ ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 5 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 30 సెల్ ఫోన్లు, 2,10,000 డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక టీవీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు కేసు పొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రేపు రిమాండ్ పంపించడం జరుగుతుంది.
ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలో ఈ నెల 15న జరిగిన ఓ మైనర్ బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి చెడు అలవాట్లకు బానిసలైన ముద్దాయిలు సులువుగా డబ్బులు సంపాదించాలనే ధ్యేయంతో సుజయ్ను కిడ్నాప్ చేసి తన తండ్రిని బెదిరించాలనే క్రమంలో చంపివేశామని నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. రాజశేఖర్ అంటే నరేంద్రది సొంతూరు తొందరగా మొహాలు ఎత్తండి రా వాగ్దానం పెడితే సార్ లోపల ఓడరేవు దగ్గర విజయలక్ష్మీపురం సమీపంలోని స్ట్రైట్ కట్ బ్రిడ్జి దగ్గర ఒక డెడ్ బాడీ ఎవరో చంపి తీసుకొచ్చి పడేశారని ఇన్ఫర్మేషన్ మీద మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డెడ్ బాడీకి నోటికి చేతులకి ప్లాస్టర్ వేసి చిన్న చిన్న గాయాలతోటి చనిపోయి ఉండటం జరిగింది. కటపాలెం మండలంలో జీవరక్ష నగర్కి చెందిన కొంజేటి సుజయ్ అని అతను 10th క్లాసు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చేరే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ రోజు రాత్రి సుజయ్ అతని ఫ్రెండ్స్ నరేంద్ర కోటేశ్వరరావుతో కలిసి బయటికి వెళ్ళినట్టుగా తెలిసినప్పుడు ఆ క్లూ ఆధారంగా కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. వారి కోసం తిరిగే క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో వచ్చమొగలి విజయలక్ష్మీపురం గవినవారిపాలెం జంక్షన్ దగ్గర ఆటోలో వెళ్తున్న ముగ్గురిని మేము పట్టుకోవడం జరిగింది. డబ్బు సరిపోక అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు రాత్రి అతన్ని కిడ్నాప్ చేసి రూమ్కు తీసుకెళ్ళి అతను దాచిపెట్టే క్రమంలో అలివి కాక చంపేసి ఆ రాత్రే తీసుకెళ్లి స్ట్రైట్ కట్లో పడేసేసి అతని బైక్ను కూడా అక్కడే పక్కనే కాలువలో పడవేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెలలో విషాదం చోటు చేసుకుంది. కొత్తపేటకు చెందిన కోటేశ్వరరావుకు సంబంధించిన బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో 3 వ్యక్తులు సజీవ దహనం కాగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. కొత్తపేట మండలంలోని పలివెలలో బాణాసంచా తయారు చేస్తుండగా పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. ఊరికి దూరంగా ఉండడంతో పాటు ఉదయం నుండి వర్షం రావడంతో పిడుగులు పడ్డాయని భావించిన స్థానికులు విషయం తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అక్కడి దృశ్యాలు హృదయ విదారకంగా ఉండడంతో స్థానికులు ఆవేదన చెందారు. చేస్తామండి మళ్ళీ ఇంకెంతమంది అంటే ఒక దగ్గర ఒక 6 మంది పట్టి గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు అన్నప్రసాద కార్యక్రమం జిల్లాలోని కొవ్వూరు, పోలవరం, సిద్ధాంతం, పట్టిసీమ, నరసాపురంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంత నిరంకారి మండల వాలంటీర్లు సహాయ సహకారాలను అందించారని, అదేవిధంగా ఇప్పటి వరకు సుమారు 6 లక్షల మంది అన్న సమారాధనలో పాల్గొన్నారని సిబ్బంది తెలిపారు. నా పేరు అనంతపల్లి పని. నేను నరసాపురం అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని. నరసాపురాన్ని ఈ మహాపుష్కరాలకి పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ వారి తరఫున నరసాపురం అసోసియేషన్లో మేము కూడా భాగం పంచుకుని ముందుండి నడిపించడానికి మేము చాలా గర్వపడుతున్నామండి. ఇది ఒక చక్కటి అవకాశం కింద మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది 144 సంవత్సరాలకు వచ్చే అవకాశం అండి. ఈ అవకాశం మాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మహాపుష్కరాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ అన్న ప్రసాద మహోత్సవానికి సంత నిరంకారి
కళ్యాణకారి మండలి ఆంధ్రప్రదేశ్ జోన్ భీమవరం బ్రాంచ్ నుంచి వాలంటీర్ కళ్యాణకారి సేవాదళ వారు సుమారుగా 120 నుంచి 150 మంది దాకా మొదటి రోజు నుంచి కూడా మరి అన్న వితరణ కార్యక్రమంలో సేవలో పాల్గొంటున్నారు. మరి రోజుకి సుమారుగా యావరేజ్గా తీసుకుంటే కనుక 16 నుంచి 17 వేల మంది భక్తులకి ఇక్కడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు చాలా అద్భుతంగా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. బాబు, నేను వెస్ట్ గోదావరి రైస్ మిల్లర్ అసోసియేషన్ సెక్రటరీ నుండి. మేము ఈ గోదావరి మహాపుష్కరాలు వస్తున్నాయి. మనం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటిది, అందులో పశ్చిమ గోదావరి జిల్లా ఆతిథ్యానికి బాగా పేరు పెట్టింది కాబట్టి మన మిల్లర్స్ అందరం కూడా ఈ సంవత్సరం మన పుత్తూరు నరసాపురం సిద్ధాంతంలో భోజనాలు పెడదాం భక్తులకి. ఈ కవరేజ్ ఇచ్చినటువంటి జీటీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కర యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. పుష్కరాలు ముగింపు రోజులు దగ్గర పడడంతో యాత్రికుల రద్దీ పెరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు దగ్గరుండి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరు మీరు గోదావరి పుష్కరాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో ఎంపీ మురళీమోహన్ పుష్కర స్నానం ఆచరించి పిండ ప్రదాన కార్యక్రమం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ओम भवः लोकं तवः महां जनः बहादु ब्रह्मभवस्वर विष्णु सदावाराम छत्र विष्णु विजय जगन्नाथ सर्वं श्री विष्णु जगतो श्री गोविंद गोविंदान कोंडिया श्री गोविंद गोविंदान कोंडी श्री महाविष्णुराम ब्राह्मण वादवाम जवः आदि ज्ञानि हरप्रोणाम सत्यदाजनाजनम श्री विष्णुवेदं वन्दे श्री पादपङ्कजं विप्राविदर्शनात् सत्यक्षीयते भावराजयः वन्दनान् मंगलावा प्रार्थना दाजुदं पदम् आनंदराजान धर्मस्तोमद्रात्रवत्तं महर्भवति धर्मस्याग्ने धर्मज्यते धर्मेवेना माने धर्मज्यति भया चपनाशेषे हे परित्य विन्दस्त्रे धर्मस्तस्मै के सुदान महायाया रामकृष्णय्य दासा सुरूपां हे भस्यं गण्डः तस्मै ते తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు, అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాలకి అన్నం పెట్టినటువంటి సర్ ఆర్థర్ కాటన్ గారి పేరున, అలాగే మొట్టమొదటి రోజున జరిగిన ఈ దాదాపుగా 27 మంది చనిపోయారు. వారి ఆత్మ కూడా శాంతి కలాలని కోరుకుంటూ పిండ ప్రదానం చేశాం. అదేవిధంగా మా చిన్నాన్నగారు, వారి నాన్నగారు, వారి తాతగారి పేరును కూడా వాళ్ళ పిండ ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కొవ్వూరులో ఉన్న గోష్పాద రేవులో ఈ పిండ ప్రదానానికి పెట్టింది పేరు. అందుకని ఎవరికి వాళ్ళు, మా వాళ్ళందరూ కూడా మారేవుకరణి మారేవుకరణి అని ఎంతమంది ఎన్ని రకాలుగా పిలిచినా ఫైనల్గా ఇక్కడ కొవ్వూరులో ఈ గోష్పాద రేవులోనే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది.
ఈ మంచి ముహూర్తం అనుకొని వచ్చాం. ఈ రోజున ఆ వానదేవుడు కూడా దీవించి చక్కటి వర్షాన్ని ఇవ్వటమే కాకుండా చల్లటి వాతావరణం కూడా ఇచ్చి అందరూ కూడా ఆనందంగా జరుపుకునేటట్టుగా. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. అన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. పశ్చిమలో నిర్విరామంగా కొనసాగుతున్న అన్నదానం, సుమారు 6 లక్షల మంది పాల్గొన్నారని వెల్లడి. పలివెల బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు, ముగ్గురు సజీవ దహనం, ముగ్గురు పరిస్థితి విషమం. కొనసాగుతున్న పుష్కర యాత్రికుల రద్దీ, వర్షంలోనూ పుష్కర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్. ఇది ప్రజాగళం.